నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ఎంత మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? ఇక రాష్ట్ర అభ్యర్థి ఎంపిక విషయంలో ఎందుకు తాత్సారం జరుగుతోంది? ఇటీవల కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించిన మోదీ సర్కార్ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సమాధానం ఇస్తుంది? ఇలాంటి అంశాలన్నీ సత్యాగ్రహితో మాట్లాడేందుకు మనతో పాటు ఈరోజు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. నమస్తే సుభాష్ గారు. నమస్తే. సో ఎమ్మెల్సీ నోటిఫికేషన్కి ముందే అభ్యర్థిని ప్రకటించడం వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటి? భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క ఎన్నికల్లో చాలా సీరియస్ తీసుకుంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికల దగ్గర నుంచి మొదలుకొని పార్లమెంట్ దాకా ప్రతి దాంట్లో, ఎందుకంటే మాది జాతీయ పార్టీ కాబట్టి ముందే మేము అంటే ఒక ప్లాన్ ప్రకారం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయని చెప్పి అందరికి తెలిసిన విషయమే కదా. సో చాలా సందర్భంలో చాలా మందితో మాట్లాడి ఎవరైతే గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తారో అభ్యర్థి అన్ని విధాల అన్ని ఏంటంటే రంగాల వాళ్ళు కూడా మరి హర్షిస్తారని చెప్పి ఆ ఒక ప్లాన్ ప్రకారం మేము అభ్యర్థి మీద అంటే ప్రకటించడం జరిగింది. అంటే ఈ ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఫలితాలతో పాటు మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా రావడం కూడా జరిగింది. సో మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఈ మూడింటికి మేము 100% గెలుస్తామని చెప్పి. సో నోటిఫికేషన్కి ముందే అభ్యర్థిని ప్రకటించడం అనేది ఒక స్ట్రాటజీ అంటారు. స్ట్రాటజీ. సో ఉత్తర తెలంగాణలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్కి పట్టం కట్టారు జనాలు, అండ్ అదే ఎంపీ ఎలక్షన్స్లో చూసుకుంటే బీజేపీకి అండగా నిలిచారు. సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి యోగిత గారు, మనకు 13 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి. ఇవాళ మనం ఏ ఒక్క గ్రామంలో పోయినా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చాలా అగెయిన్స్ట్గా ఉన్నారు జనాలు. ఎందుకు చెప్తున్నానంటే మనం క్షేత్రస్థాయిలో కనుక పోతే ఈ 6 గ్యారెంటీలు అని చెప్పి 14 హామీలు అని చెప్పి 420 స్కీమ్స్ అని చెప్పి పెట్టడం అది ఫీజిబిలిటీకి అవుతలేదన్నమాట. ఇప్పుడు మొన్న కూడా 26th డే మన జనవరి రిపబ్లిక్ డే నాడు రేవంత్ రెడ్డి గారు 4 స్కీమ్ పెట్టాను. అది ఎంత టేపరింగ్ పెట్టినాడు అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక మండలం, ఒక గ్రామం, ఒక 2-3 ఇచ్చేసి చాలా పెద్ద ఏంటంటే పబ్లిసిటీ చేసినాడు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చినట్టు ఉంది. అంటే పబ్లిసిటీ చేయండి అంతేగాని దాని మీద ఏమవుతుందంటే పూర్తిగా వ్యతిరేకత వస్తుంది. మీరు అన్ని సెక్షన్స్ చూసుకోండి, మీరు ఏ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ తెలంగాణలో ఇవాళ ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. పక్క రాష్ట్రంలో చాలా అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదు. బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మన విచిత్రమైన విషయాలు అన్నట్టు సంఘటనలు చూస్తుంటే. మీరు ఎంత చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఒక నాయకుడు పోయి గ్రామంలో వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకు లేదంటే అన్ని అబద్ధాలే. దాని మీద మాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది అన్నట్టు. సో ఇవైతే మేము ఏం చేస్తలేమండి. మేము కవితారు ఒకటి గుర్తుపెట్టుకో, ఏం చేస్తామంటే మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టినారో అవి ఇంప్లిమెంట్ చేసినారా లేదా ప్రజలకు మేము అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ఎక్కడ పోయినా కూడా మేము పెద్ద స్పీచ్లు ఇస్తలేము, పెద్ద అసలు మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. మేనిఫెస్టో చేతిలో పట్టుకొని మీకు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మీకు అన్యాయం చేసినారు, మీకు వచ్చిందా లేదా, ఈ స్కీమ్ వచ్చిందా లేదా అని అడిగితే నెగిటివ్ అవుతున్నాను. అంటే ఈ ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ 4 పథకాలు తీసుకొచ్చిందంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కులగణన కానివ్వండి, పంచాయత్ ఎలక్షన్స్ కానివ్వండి, వీటిలో కానివ్వండి, అంతా ఏమంటే దాని మీదే పట్టుకొస్తున్నాడు. అంటే మనకి ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే కంపల్సరీ పంచాయత్ ఎలక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది అది కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక ఏంటంటే పద్ధతి అన్నట్టు. దానివల్ల మీరు మీరు ఎంత ప్లాన్ చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని పోస్ట్పోన్ చేసే స్కీమ్ లేదన్నట్టు. ఏంటంటే పరిస్థితి లేదు. సో ఎలక్షన్స్ వచ్చే లోపట్నే ఈ స్కీమ్లు మేము ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి అక్కడ చేస్తున్న కార్యక్రమాల్లో బూమ్రాంగ్ అవుతుంది అన్నట్టు. అదేం అడ్వాంటేజ్ ఏం వస్తలేదు, డిసడ్వాంటేజ్ అవుతుంది అన్నట్టు. ఆయనకు మరి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో, మరి ఎవరు మాట్లాడుతున్నారో, ఈ మంత్రులు ఎట్లున్నారో, మరి ఏమున్నారో కానీ అది చాలా మొత్తం ఏంటంటే నెగిటివ్ అవుతుంది, మాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి కూడా మనం చూస్తుంటే బీఆర్ఎస్ ఒక 4 లీడర్లు తప్పితే ఆ 4 లీడర్లు తప్పితే ఏంటంటే ఎవరు కూడా ఏంటంటే ఒక క్షేత్రస్థాయిలో పోయేటట్టు లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళు 10 సంవత్సరాలు పట్టం కట్టినారు, 10 సంవత్సరాలు వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినారు. ఆ ఆపర్చునిటీ వాళ్ళు సరిగా యూజ్ చేసుకోలేదు. కుటుంబ సభ్యులు తప్పితే ఆ 4 తప్పితే ఎవరు కూడా అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికి అడ్వాంటేజ్ రాలేదని చెప్పి కేసీఆర్ గారు ఒక బాధ్యత గల ఆపోజిషన్ లీడర్ పొజిషన్ వచ్చినా కూడా ఫామ్ హౌస్లో పోయి పండుకుంటాడు. అప్పుడు ఫామ్ హౌస్లో పండుకుని ఇప్పుడు పండుకుంటాడు. పెద్ద డిఫరెన్స్ ఏం పడదు ఆయనకు. ఆయన అధికారంలో లేకున్నా కూడా అదే ఫామ్ హౌస్లో ఉంటాడు. సో ఇవాళ ప్రజలు కూడా చూస్తున్నారు ఇవాళ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకు ఆపర్చునిటీ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్,
ఇవన్నీ ఏంటంటే మాకు ఒక మంచి ఏంటంటే ఫుట్ హోల్డ్ వస్తుందని నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కు. దక్షిణ భారతదేశంలో మన తెలంగాణ అనేది గేట్వే ఆఫ్ భారతీయ జనతా పార్టీకి. సో ఇక్కడ మేము గెలవాల్సిన పరిస్థితి ఉంది, ఈ అవకాశం ఉంది. ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే ఇవాళ టీడీపీకి అవకాశం ఇచ్చినారు, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినారు, కాంగ్రెస్కి అవకాశం, ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ఇమీడియట్గా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటించారు. సో ఒక క్లియర్ పిక్చర్ ఆఫ్ కార్యాచరణ ఏది? చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రకటించినాము. ఆల్రెడీ వాళ్ళు ఒక ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్యాన్వాసింగ్ కూడా ఈ ప్రకటించక ముందే పోయినారు అన్నమాట. అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కానీ టీచర్స్ ఎలక్షన్స్లో కానీ మనం సభ్యులను అంటే మొత్తం చేర్చాలన్నట్టు. అంటే ఓటర్స్ను మనం ఎక్కువ దాంట్లో మనకి భాగస్వాములు చేయాలన్నట్టు. సో ఆల్రెడీ మేము ముందున్నాం దాంట్లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ముందు ప్రకటిస్తున్నట్టు. ఇంకా టీచర్స్ని ఎవరు అసలు పోటీ చేస్తారా లేదా, లేకుంటే వేరే యూనియన్ తోటి సపోర్ట్ చేస్తారా అనేది ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా సరైన అభ్యర్థి కూడా దొరకలేదు. ఇవాళ ఎట్లుందంటే బీఆర్ఎస్ పార్టీ మాకు 100% అడ్వాంటేజ్ అవుతుంది అన్నట్టు. మాకు స్ట్రాటజీ చాలా వెరీ క్లియర్ స్ట్రాటజీ. మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నాం దీనికి. అంటే ఏంటంటే అభ్యర్థులను కూడా ఏంటంటే పరిచయం చేయించినాం ఆఫీస్ బేరర్స్కి అందరికీ. ఇవాళ అన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఓటర్స్ ఉన్నారో అక్కడికి వెళ్తున్నాం. మేము అభ్యర్థులు వెళ్తున్నారు. అక్కడ ఏంటంటే ఆ ఒక జిల్లాల్లో ఏంటంటే అభ్యర్థిని ఫస్ట్ ఏంటంటే పరిచయం కార్యక్రమం మాకు తెలియాలి కదా. అంటే మా కార్యకర్తలకు, మా ఆఫీస్ బేరర్స్కి తెలియాలి అసలు అభ్యర్థి వీరు అని చెప్పి. మీలాంటి వాళ్ళు వెళ్ళి ఏంటంటే మీ అభ్యర్థి ఎవరు అంటే మాకు తెలియదని చెప్పి అట్లా ఉండొద్దు అన్నట్టు. సో ఫస్ట్ పరిచయ కార్యక్రమం ఇవాళతో అయిపోతుంది. ఇప్పుడు రైల్వే అంటే గుర్తొచ్చింది, మరి కేంద్ర బడ్జెట్లో ఎందుకని తెలంగాణ ఇప్పుడు చూడండి, ఇవాళ నిన్న మీరు ఎంత అశ్విని వైష్ణవ్ గారు చాలా క్లియర్గా మెట్రోకి ఏమైనా కేటాయింపులు ఉన్నాయా? 100% ఇస్తారు. ఇప్పుడు మెట్రోకు మేమేంటంటే ఒకటి చెప్తాండి, ఫండమెంటల్ థింగ్ ఒక నిమిషం చెప్తాను. ఏమంటే మోదీ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారండి, ఎన్నికలు ఉన్నంత వరకే కొట్లాడదాం మీ పార్టీ మా పార్టీ అని. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ పాల్గొనండి, అభివృద్ధి దాని మీద పోవాలి, వికాస్ అంటారు. మీరు ఏమని అడగండి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మంత్రులు కేంద్రానికి వెళ్ళినప్పుడు మంత్రులు వాళ్ళు పోయి అక్కడ ఏ ఒక్క కేంద్ర మంత్రి దగ్గర తట్టినా కూడా ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. పొద్దున ఫ్లైట్లు ఎక్కి అపాయింట్మెంట్ అడిగితే మధ్యాహ్నం వరకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, సాయంత్రం వరకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, మెమోరాండం కూడా ఇస్తున్నారు. అంటే డెవలప్మెంట్. మీకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందో? వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా కలవాలంటే ఈజీగా అపాయింట్మెంట్? మాకు 100% మేమే ఉన్నాం కదా. మేము మాకున్న సమస్యల గురించి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తర్వాత మేము అందరం కూడా పోయి మాకు ఈ యొక్క స్కీమ్. ఇప్పుడు మొన్న రీజనల్ రింగ్ రోడ్ గురించి మేము పెద్ద హడతాలు చేసినాం. నల్గొండ సూర్యాపేటకి ఏంటంటే అది 44 కిలోమీటర్లు దాని మధ్య నుంచి పోతుంది అన్నట్టు. అక్కడ ఎవరైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పోతే ఏంటంటే ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుందని చెప్పి, బట్ రైతులకు ఇబ్బంది పెరుగుతుందని చెప్పి మేము చాలా క్లియర్గా మెమోరాండం ఇచ్చినాం. నితిన్ గడ్కరీ గారు చాలా క్లియర్గా చెప్పినారు అన్నట్టు. మేము ఇవన్నీ ఎవరికి అవసరం లేదు, మనకు అన్యాయం కాకుండా చూడాలి అండ్ ఫీజిబిలిటీ అనేది ఉండాలన్నట్టు. సో మేము పోయినప్పుడు డెఫినెట్గా మాకు అపాయింట్మెంట్స్ ఇస్తారు, మాట్లాడతారు. తర్వాత ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయినా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయినా కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అంటే మాకెందుకు ఇవ్వరు? మేము 100% మేము అంటే కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ తర్వాత ప్రత్యామ్నాయం ఏంటి అంటే బీఆర్ఎస్ అనేది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బీజేపీ ఎందుకని కనిపించట్లేదు? చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లుందంటే ఇద్దరు ఏంటంటే తోడుదొంగలు. వాళ్ళు 2014 నుంచి చూడండి, మీరు 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో వచ్చి అంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎమ్మెల్యేలు అందరూ. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి కామన్ ఎనిమి ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏం చేయలేరు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే ఏం చేయలేరు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కూడా కాంగ్రెస్. బీఆర్ఎస్ బీజేపీ ఉంటే మేము ఓపెన్గా చెప్తాం కదా. మేము ఎప్పుడు ఏంటంటే పోటీ చేయలేదు, మేము ఎప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో భాగస్వాములు కాలేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా అంటే భాగస్వాములు లేదు. 2004 నుంచి 2009 దాకా భాగస్వాములే ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గరకు వెళ్ళి, వీళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఇంకెట్లా ఏమైందంటే మా దగ్గరకు వస్తారని చెప్పి ఇంకోళ్ళు కూడా పెద్ద వాదన వెళ్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్న బీజేపీ ఒకటి అని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యమో నాకు అర్థమవుతలేదు. కానీ ప్రధానంగా మనం యువత విషయంలో చూసుకుంటే యువతకి బీజేపీ ఏం చేసిందని చెప్పి ప్రజల ముందుకు వెళ్తారు. ఇప్పుడు చూడండి, మొన్న మోదీ గారు 15th ఆగస్ట్ నాడు ఇండిపెండెన్స్ డే అప్పుడు రెడ్ ఫోర్ట్ మీద చాలా క్లియర్గా చెప్తున్నాడు, 1 కోటి మంది యువకులు రావాలని చెప్పి, ముందుకు రావాలని చెప్పి, రాజకీయంలో రావాలని చెప్పిన 1 కోటి మంది. అంటే బీజేపీని నమ్మడానికి అది ఒక్కటి సరిపోతుంది. 1 కోటి మంది యువకులు మీరు రాజకీయంలో రావాలన్నారు. ఆయన బీజేపీలో రావాలి, ఆర్ఎస్ఎస్లో రావాలి అని చెప్పి చెప్పలేదు, యువ మోర్చాలో రావాలని చెప్పలేదు. 1 కోటి మంది మీరు
మనం ఏంటంటే రాజకీయంలో రావాలని చెప్తున్నారు. 1 కోటి మంది ఏంటంటే యువకులు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కదా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే. ఇప్పుడు ఉన్న 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత ఈ కొత్త తరం ఏదైతే ఉందో వాళ్ళకి క్లియర్గా వాళ్ళకు ఈ రాజకీయాన్ని అంటే మంచి పద్ధతిలో నడవాల్సిన ఒక గుడ్ సిటిజన్గా ఉండాలి. తద్వారా మీరు రాజకీయంలో వస్తే ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకుపోతే బాధ్యత మీ దగ్గర ఉంటుందని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు. ఏ ఒక్క పార్టీ కూడా ఇన్వైట్ చేయలేదు. ఏ ఒక్క పార్టీ కూడా ఏమంటుంది, నా తర్వాత నా పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు అని చెప్తున్నారు. కానీ మోదీ గారు క్లియర్గా చెప్తున్నారు, యువత రాజకీయాలు రావాలని చెప్తున్నారు. 1 కోటి మందిని మనం తయారు చేయాలంటున్నారు. అంటే అంతమందికి స్పేస్ ఉందంటారా రాజకీయంగా? ఇప్పుడు రాజకీయంలో ఎంతో స్పేస్ ఉందండి. రాజకీయంలో ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు, ఇంకా సేవ చేయాలంటే చాలా డబ్బే రాజకీయాలను ఏలుతుంది అనేటువంటిది అయితే చాలా మందికి అది జగమెరిగిన సత్యమే కదా. ఇప్పుడు మనం తెలంగాణను, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మన ఏంటంటే మన తమిళనాడు గురించి మాట్లాడుతుంటాం. మనం డబ్బు అనేది మన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక డబ్బు మీద ఏంటంటే డిపెండ్ అవుతుంటారు అన్నమాట. మా దగ్గర అంతా అందుకు డబ్బు లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర డబ్బే లేదు, అసలు లీడర్ల దగ్గర డబ్బే లేదు. మేము చెప్తుంటారు, మీరు చాలామంది అడుగుతుంటారు, మీరు ఏంటంటే 20 కోట్లు ఖర్చు పెట్టినారు, 25 కోట్లు ఖర్చు పెట్టారు. 25 కోట్లు ఖర్చు పెట్టున్నారంటే మేము రాజకీయాలకు ఎందుకు వస్తాం? మేము అసలు అంత డబ్బు కూడా ఏంటంటే ఖర్చు పెట్టాం. బట్ మా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అంటుంటారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్లుంటారంటే ఒక బస్సు పెడితే వస్తారు, భోజనం పెడితే వస్తారు, సొంతంగా వస్తారు, చాలామంది సైకిల్ మీద వస్తారు, నడుచుకుంటూ వస్తారు, ఎప్పటి నుంచో వస్తుంటారు. సో మీ ఖర్చు తెలుసుకోవచ్చా ఈ ఎన్నికల్లో? మేము అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెట్టినంత మేము ఏంటంటే పెట్టలేదు అంటలేము, 100% పెట్టినాం మేము. కానీ అంత పెట్టలేదు. కానీ మేము పెట్టింది ఏంటంటే ఉత్తర భారతదేశంలో వచ్చిన నాయకులు చూస్తే ఏంటంటే చాలా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఖర్చు పెట్టినారా అంటే మేము పెట్టింది తక్కువ, అదే చాలా ఎక్కువ వాళ్ళ కంపారిజన్. అంటే మేము ఇక్కడ ఒక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పెట్టింది, అక్కడ 3 పార్లమెంట్లు నడుస్తున్నాం. అంటే డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదన్నట్టు. డబ్బు పోనీ నిజంగా డబ్బే అనుకోండి, బాగా డబ్బు పెట్టినాడు అంటే బీఆర్ఎస్ పార్టీ బాగా డబ్బులు పెట్టింది, మరి ఎందుకు మరి అధికారం రాలేదండి? ఒక్క పార్లమెంట్ సీట్ కూడా రాలేదు కదండి. మెదక్లో ఏంటంటే 200 కోట్లు ఖర్చు పెట్టినారండి పార్లమెంట్ సభ్యుడు. మరి ఆయనకు 3వ ప్లేస్లో వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు? మరి డబ్బే కనుక ఇంపార్టెంట్ కనుకుంటే అంటే మేము కూడా చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీ దగ్గర, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకోండి, కానీ ఓటు మాత్రం మాకే అని అట్లే వేసినారు. ఎందుకంటే ప్రజలు డబ్బు తీసుకున్నారు కదా, ప్రజలు డబ్బు దోచుకున్నారు కదా. సో ప్రజలకు మళ్ళీ తిరిగి ఇచ్చే పథకాలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదా? 100% బాగాలేదు, 100% బాగాలేదు అంటే చాలా చాలా ఎక్సలెంట్ బ్రిలియంట్ క్వశ్చన్ అడిగారు. 2 చెప్తాను. మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి. నేను అనుకుంటా November 1 or 2 ఎప్పుడో బెంగళూరులో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు. మధ్యన ఆయన కూర్చున్నాడు, పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూర్చున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్, నేను చాలా టీవీ డిబేట్లో కూడా ఇది చెప్పినాను, ఫోటో కూడా ఉందన్నమాట. ఏం చెప్పినాడు అంటే మనం ఎప్పుడు కూడా మనం అమలుగానే హామీలు మనం ఇస్తాము అని చెప్పి ప్రజలకు మోసం చేస్తున్నాము. కానీ ముందు మనం ఎలక్షన్స్లో పోయే ముందు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, మనం ఏదైతే స్కీమ్స్ పెట్టినామో, మన మేనిఫెస్టోలో ఏదైతే పెడుతున్నామో అది మనం ఇంప్లిమెంట్ చేస్తామా లేదా అనే దాని మీద మనం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఏంటంటే మొత్తం కర్ణాటకలో అదే పరిస్థితి ఉంది, తెలంగాణలో అదే పరిస్థితి ఉంది, హిమాచల్ ప్రదేశ్లో అదే ఉంది. ఇది ఆలోచించి పెట్టండి అని చెప్పి చాలా క్లియర్గా పబ్లిక్ డొమైన్లో ఉంది, ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టినాడు. గడ్డం ప్రసాద్ గారు కూడా మొన్న చాలా క్లియర్గా, ఎందుకంటే ఆయన వాస్తవాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి 0. ఇదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద పదే అటాక్ చేసినారు. మనం మిగులు బడ్జెట్ ఉన్నది, మిగులు బడ్జెట్ తీసుకుపోయి ఇవాళ మనం ఈ యొక్క ఏంటంటే 7 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినాడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. మీరు ఇన్ని ఏంటంటే స్కీమ్స్ పెడుతున్నారు కదా, ఈ స్కీమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మీకు ఏంటంటే ప్లాన్ ఏంటిది, మీ యొక్క ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంటిది. ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే మనం కాంట్రాక్టర్ దగ్గర మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం నడిపించాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు డబ్బులు అనేది చాలా క్లియర్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కూడా ఊహించలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని. మనం ఎట్లైనా అధికారం రాం కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ తోటి, రాహుల్ గాంధీ తోటి, తర్వాత ప్రియాంక గాంధీ తోటి అబద్ధాలు ఆడిపించినాడు. మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి. ఇక్కడ ఏమైంది ఇవాళ? గడ్డం ప్రసాద్ గారు ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు కదా, ఆయన స్పీకర్, ఆనరబుల్ స్పీకర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా. ఆయనే అంత క్లియర్గా అన్నాడు అంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది. అక్కడ మల్లికార్జున ఖర్గే గారు చెప్తున్నాను, ఇక్కడ గడ్డం ప్రసాద్ గారు, అంటే వాళ్ళ మంత్రులే. సో ఇక్కడ నిజాలు బయటపడుతున్నాయా లేదంటే కాంగ్రెస్ లోని నిజాలు బయటపడుతున్నాయి. నిజాలు మనం ఏంటంటే అప్రిషియేట్ చేయాలి. మనం యాజ్ అపోజిషన్ పార్టీ అంటే వాస్తవాలు మాట్లాడుతుంటే అప్రిషియేట్ చేయాలి. మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కదంటే వాస్తవాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే పరిస్థితి అట్లా లేదు, ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు డబ్బులు.
ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు? తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్లు కావాలి, ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు చెప్పండి? రిజిస్ట్రేషన్స్ అందరూ అయిపోయినాయా? ఇవాళ పేపర్లు చూడండి, వాళ్ళ టార్గెట్ దగ్గర కూడా రాలేదు. ఇంకా మనకేంటంటే 1.5 మంత్ ఉంది. ఇంకా అంటే ఆ పార్టీలోనే కొన్ని వర్గాలుగా ఏర్పడిపోయినాయి. వర్గాలు ఏర్పడిపోయినాయి. వాళ్ళు చాలా క్లియర్గా వర్గాలు ఏర్పడిపోయినాయి. రేవంత్ రెడ్డి గారికి కుర్చీ మీద భయం ఉంది. ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్, వీళ్ళిద్దరే రేవంత్ రెడ్డి గారిని 4 సంవత్సరాల లోపల, ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, కాదు, అది 1 సంవత్సరం లోపలనే కుర్చీ లాగేస్తారు. ఎందుకు లాగేస్తారు అంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ నియోజకవర్గాలకు పోతే వాళ్ళకు వ్యతిరేకత వస్తుంది. రేవంత్ రెడ్డి గారు చేసిన అబద్ధాలను సోనియా గాంధీ తోటి, రాహుల్ గాంధీ తోటి అంతటి అబద్ధాలు ఆడించి ఇవాళ ప్రజలు నమ్మి ప్రజల దగ్గరకు పోతే ఇదే ఎమ్మెల్యేలు ఎంపీలు పోతే ఏంటంటే అక్కడ తిరగబడుతున్నారు. దీనికి కారణం ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని దించే పరిస్థితి మేము ఎవరం చేయం. వాళ్ళే చేసుకుంటారు. ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్. ఏ బ్యాచ్ కి ఎక్కువ అవకాశం ఉందంటారు? సీఎం సీట్ మీరు మీడియాలో ఉన్నారు, మీరు అంటున్నారు కాబట్టి. ఖమ్మం బ్యాచ్ మీరు ఒక 2 years తీసుకోండి, మేము ఒక 2 years తీసుకుంటాం అన్నాడు. ఏంటంటే రొటేషన్ పద్ధతి. ఇప్పుడు కర్ణాటకలో అవుతుంది కదా, ఇప్పుడు రొటేషన్ పద్ధతి ఉంది కదా, సిద్ధరామయ్య వర్సెస్ శివకుమార్, ఇండికేషన్ రొటేషన్ పద్ధతి. ఇక్కడ కూడా రొటేషన్. అంటే నేను ఏం చెప్తున్నానంటే బాటం లైన్ ఏంటంటే ప్రజలు ఎక్కడైనా పోనీయండి, స్కీమ్స్ ఎక్కడైనా పోనీయండి, అధికారం రావాలి, మేము ముఖ్యమంత్రి ఉండాలి, తర్వాత మాజీ ముఖ్యమంత్రి అంటే చరిత్రలో నిలిచిపోవాలనేది ఏకైక లక్ష్యం. అంతే. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. అండ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? ఏం జరిగింది? అక్కడే ఉన్నాము. ఏమంటే ఇప్పుడు కార్యకర్తల మీద కానీ, కార్యాలయం మీద కానీ, ఇంటి మీద కానీ, నాయకుల మీద కానీ, వాళ్ళ మీద అంటే ఇంటి దగ్గరకు పోయి మనం ఎప్పుడు కూడా ఈ రాళ్ళు వేసడం అవన్నీ ఎప్పుడు చేయొద్దాం. మా నాయకులు చాలా క్లియర్గా చెప్తారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చాలా సీరియస్గా ఉంటారు. ఏదైనా కూడా మనం వ్యతిరేకించాలి, మనం మాట్లాడాలి, మనం హర్తాలు చేయాలి, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకోవాలి, మన నిరసన ఏంటంటే ప్రదర్శించాలి. అంతేగాని ఫిజికల్గా మనం వాళ్ళ ఇంట్లో పోయి ఏంటంటే మనం చేయొద్దాం. ఎందుకంటే ఆ రోజు మేము అక్కడనే ఉన్నాం, సడన్గా వచ్చి మా మీద అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఒక 20 మంది 30 మంది రెడీగా ఈ మొత్తం జెండాలు తర్వాత ఇవన్నీ తీసుకుపోయే ఒక ఏంటంటే ప్లాన్ వేస్తున్నాం వేరే దగ్గరికి. ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే కార్యకర్తలు ఏంటంటే కొంతమంది వృద్ధులు ఉన్నారు, కొంతమంది పిల్లలతో వచ్చినారు, కిషన్ రెడ్డి గారిని కలవడానికి, సంజయ్ గారిని కలవడానికి, మమ్మల్ని కలవడానికి. వాళ్ళ మీద కనుక అటాక్ అయితే అది ఏ పరిస్థితి ఉంటుందంటే అది మంచి పద్ధతి కాదు. మీరు ఏమున్నా కూడా ఏంటంటే టీవీలో మాట్లాడండి, ప్రెస్ నోట్లో మాట్లాడండి, లేకుంటే ఒక నిరసన పెట్టండి. అంతేగాని ఈ కార్యాలయాల్లో వచ్చి ఫిజికల్గా అబ్యూజ్ చేసుడు, కొట్టడం, తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు. అండ్ ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి? 42% రిజర్వేషన్స్ సాధ్యమేనా? ఇప్పుడు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందండి బీసీ రిజర్వేషన్స్ అని పెట్టి చాలా క్లియర్గా ఇవాళ సర్వే చేయించింది, ఇంటింటికి సర్వే చేయించింది. ఆ ఇంటింటికి సర్వే దాంట్లో ఒకటి ఏంటంటే అందులో కులగణన అనేది ఒకటే ఏంటంటే కాలం, అది కూడా ఆప్షనల్. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ అన్ ఆప్షనల్. ఆ ఆప్షనల్లో చాలామంది ఏంటంటే చాలామంది రాయలేరు. మీరు సైంటిఫిక్ మెథడ్లో ఎట్లా చేసినారు, అన్కన్వెన్షనల్ మెథడ్లో ఎట్లా చేసినారు? మా ఇంటికి కూడా వచ్చినారు, ఇచ్చినాం. ఇచ్చేందంటే నేను రాసినాను, వేరే వాళ్ళు ఏంటంటే పక్కింటి వాళ్ళు ఏంటంటే అన్నీ రాసినారు కానీ ఏంటంటే ఆ కులం గురించి రాలేదు. అంటే మీ దగ్గర ఒక హాఫ్ టు బేక్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎప్పుడు దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలన్నా సరే ఎదురుగాలే వీస్తుంది. సో ఈసారైనా సరే గాలి మీ వైపు వీస్తుంది అనుకుంటున్నారా? 100% వీస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు, మాకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేశంలో అన్ని పార్టీల్లో మనం అన్నీ చూసినాం. ఇవాళ లాస్ట్కి ఏమవుతుందంటే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ, రీజనల్ పార్టీ ఎట్లా అంటే వాళ్ళకి కుటుంబ సభ్యులకే ఏంటంటే మొత్తం ప్రాధాన్యత ఇస్తున్నారు. మా దగ్గర అట్లా కాదు, మాది పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం. దాంట్లో చాలామంది ఇవాళ 19 మంది మేము జిల్లా అధ్యక్షులకు మొత్తం ప్రకటిస్తే కొత్త వాళ్లకు 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ లోపలనే ఇచ్చినాం. 45 to 55 అంటే 60 years. 61 అంటే నేనే రిజెక్ట్ చేసేసినాను. అంటే మా కాన్స్టిట్యూషన్ చూడండి, 60 లోపల మీకు ప్రెసిడెంట్ ఉండాలి, జిల్లా ప్రెసిడెంట్ ఏజ్. అందులో బీసీ అయితే ఇమీడియట్గా చేస్తాం. తర్వాత మండల్ ప్రెసిడెంట్ 45 years. అంటే యంగ్స్టర్స్ను ఎంకరేజ్ చేస్తున్నాను. దాన్ని బట్టి చూస్తుందంటే వాళ్ళు చాలామంది భారతీయ జనతా పార్టీకి ఒక మండల్ ప్రెసిడెంట్కు మాకు పెద్ద కాంపిటీషన్ అవుతుంది. మండల్ ప్రెసిడెంట్ ఎన్నిక కూడా మేము
అది చాలా క్లియర్గా పోయి అక్కడ ఒపీనియన్ తీసుకొని మీరు ఎన్నికలు రండి అని చెప్పి లిస్ట్ తీసుకొని వస్తున్నాం, అప్లికేషన్ మరి తీసుకొని. రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఎందుకని చెప్పేసి అంటే మరి- డైలమా అంటే మొన్నటిదాకా ఈటెల రాజేందర్ డైలమా ఏం లేదండి, డైలమా ఏం లేదు. డికే అరుణ గారి పేరు వినిపించింది. మేము ఎవ్రీ 6 ఇయర్స్కు మేము ఏంటంటే మా మెంబర్షిప్ రెన్యువల్ చేసుకోవాలి ఎవ్రీ 6 ఇయర్స్కు, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి గారు కూడా రెన్యువల్ చేసుకున్నారు మెంబర్షిప్. అంటే దట్ ఇస్ ద పార్టీ ఏంటంటే పార్టీ కాన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఎవ్రీ 6 ఇయర్స్కు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్లు కానీ మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అంటే ఒక పోలింగ్ బూత్ అధ్యక్షుడి దగ్గర నుంచి కానీ జాతీయ అధ్యక్షుడి దాకా మేము చేంజ్ చేస్తుంటాం ఎవ్రీ 3 to 6 ఇయర్స్ లోపల. సో ఈ యొక్క ప్రాసెస్లో మాకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అధ్యక్షుని ఎన్నికనే ప్రక్రియలో మాకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఎందుకంటే మాకు సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అందులో 50% ఇది కావాలి, 50% నిన్న అయింది మాకు. అంటే 19 జిల్లాలకు 19 జిల్లాలకు మేము ఏంటంటే ఎన్నుకున్నాం. ఇప్పుడు మేము మొదలు పెడతాం ఇంకా. ఓకే, అంటే దిస్ ఈజ్ ఏ పార్టీ సిస్టమ్ అన్నట్టు, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అన్నట్టు. చాలామంది ఏమంటారు అసలు మీరు ఏం చేస్తలేరు అంటే మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే మీరు మండలాల దగ్గరకు పోండి, మెంబర్షిప్ను తీసుకురండి, మెంబర్షిప్ను కొత్త మెంబర్స్ను జాయిన్ చేయండి తెలంగాణ ఏంటంటే బీజేపీలో ఏంటంటే మొత్తం బీజేపీ పార్టీలో అనే దాని మీద మా ఒక ఫోకస్ 2 months నుంచి. తర్వాత ఇటు జిల్లాల వారీగా మండలాల వారీగా ఎట్లయితే నియమించారు అధ్యక్షుల్ని, ఇది ఎందుకు డిలే అవుతుంది? అది డిలే ఏం కాదు, ఇప్పుడు మాకు ఎలిజిబిలిటీ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మేము క్లెయిమ్ చేసుకోవచ్చు, మాకు ఏంటంటే జిల్లా మన ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పి చేసుకోవచ్చు ఇవాటి నుంచి. సో ఒక 15 daysలో అయిపోతుంది అన్నట్టు. ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నట్టు. ఈటెల రాజేందర్ పేరు వినిపించింది, మురళీధర్ గారి పేరు వినిపించింది, డికే అరుణ గారి పేరు వినిపించింది, అండ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా నియమిస్తారని తెలుస్తోంది. సో ఇవన్నీ ఉంటాయా? నిన్న నేను సిరిసిల్లకి వెళ్ళినాను, జిల్లా ప్రెసిడెంట్ కోసం చెప్పినాం, ఎవరెవరు ఇంపార్టెంట్ ఉన్నారో ఎవరెవరు కావాలని చెప్పి అనుకుంటున్నారో అప్లికేషన్ కూడా ఇచ్చినాం. అందరి దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం. అచ్చా, జిల్లా ప్రెసిడెంట్కు 9 మంది అప్లై చేసినారు. 9 మందికే తీయం కదా, ఒక్కరికే ఇస్తాం కదా, 9 మంది. సో అందరు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు అందరూ కూడా మంచి వ్యక్తులే, అందరూ కూడా కావాలనుకుంటారు, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మంచి పదవి కావాలనుకుంటారు. సో పార్టీ విల్ డిసైడ్, అవర్ క్యాడర్ విల్ డిసైడ్ అన్నట్టు. అంటే ఎవరైతే బాగుంటుందో అని చెప్పి మాకు కూడా ఢిల్లీ నుంచి ఏంటంటే ఏకాభిప్రాయం కోసం వస్తారు, తర్వాత మా ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఒపీనియన్ తీసుకొని ఎవరైతే బాగుంటారో అని చెప్పి చూసుకొని అప్పుడు దే విల్ డిసైడ్. కమింగ్ టు లిక్కర్ స్కామ్, ఇందులో కవితను అరెస్ట్ చేయించింది బీజేపీనే అండ్ బెయిల్ ఇప్పించింది కూడా బీజేపీనే అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు అరెస్ట్ చేయకముందేమో అరెస్ట్ చేయలేదు అని చెప్పి మమ్మల్ని రోజు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్లో కొంతమంది ఇంటర్నల్గా అంతా అడగడం జరిగింది. అరెస్ట్ అయిపోయిన తర్వాత మీరే బెయిల్ ఇప్పించింది అన్నమాట. మాకేం అడ్వాంటేజ్, ఆమె అరెస్ట్ అయితే ఏంది, అరెస్ట్ కాకుండా అడ్వాంటేజ్ ఏముంది, మేము అరెస్ట్ అవుతామని చెప్పి ముందే చెప్పినాం. ఎవరైతే దేశంలో ప్రజల సొమ్ము రాష్ట్ర ఖజానాను దేశ ఖజానాను కొల్లగొడతారో వాళ్ళు ఎవరైనా పర్లేదు, వాళ్ళు జైలుకు పోవాల్సిందే, తప్పు చేసిన కూడా జైలుకు పోవాల్సిందే. సిబిఐ కానీ ఈడీ కానీ మోదీ ఏంటంటే ఈడీ వస్తుంది, తర్వాత మోదీ వస్తుంది, ఈడీ కేడీ అని చెప్పాడు. మోదీ గారు రాకముందే ఈడీ ఉంది సంస్థలు, మోదీ గారు రాకముందే సిబిఐ ఉంది, మోదీ గారు రాకముందే సుప్రీంకోర్టు ఉంది. మోదీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు. వాళ్ళకి ఏం చెప్తున్నారు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. సో అందులో అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ ఏంటంటే శుద్ధపూసలు కాదు కదా. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ని అధికారంలోకి రాకుండా చూస్తోంది అని చెప్పేసి, ఇదే విధంగా ఇప్పటికీ కూడా లోపాయికారి ఒప్పందం ఉంది బీజేపీకి బీఆర్ఎస్కి అనేది కాంగ్రెస్ విమర్శిస్తారు. ఇప్పుడు యోగిత గారు నేను అధికార ప్రతినిధి, మెయిన్ మీడియా ఇన్ఛార్జ్ కూడా. సో ఏమైనా తెలిసినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు. నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ డైరెక్ట్ చెప్పేస్తాను. ఈ ఒక 4 సంవత్సరాల నుంచి నేను మీడియా ఇన్ఛార్జ్గా నాకు ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంటే ఒక ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఫస్ట్ తెలిసేదే నాకు ఏమైనా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవ్వరు కూడా మా దగ్గర రాలేదు. మేము వస్తే ఏం చెప్పినామంటే, మేము ఒకవేళ ఏంటంటే మన ఏంటంటే ప్రజాప్రతినిధి ఉంటే మీరు రాజీనామా చేసి మా దగ్గర రాండి అని చెప్తాం. అంతేగాని మాకు ఒప్పందం ఉంది, మాకు ఇది ఉందని చెప్పి అది ఏం లేదు. అదేంటంటే అది కాంగ్రెస్ ఒక మమ్మల్ని ఎదుర్కొనే లేక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి చాలా క్లియర్గా ఉంటున్నాం. గాంధీ భవన్లో ఎవరు ప్రెసిడెంట్ కావాలి, ఎవరు కూర్చోవాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి రావాలి, సంతకం రావాలి. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరు ఉంటారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఏకైక శత్రువు ఒకటే, బీజేపీని రావద్దు అని చెప్పి ఒత్తి పెడుతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు దేశంలో ఎక్కడిగా మొత్తం కొట్లాడుకోలేరు కదా. ఇక బండి సంజయ్ గారు
గద్దర్ పైన చేసిన వ్యాఖ్యల్ని మీ పార్టీ సమర్థిస్తుందా? ఆయనవి పర్సనల్ వ్యాఖ్యలుగా చూస్తున్నారా లేదంటే అఫీషియల్? పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినాడు కాబట్టి పార్టీ చాలా క్లియర్గా ఇప్పుడు గద్దర్ గారు ఇప్పుడు వ్యక్తిగతంగా మనకు సంబంధం తెలియదు. సో ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తుందా బీజేపీ? 100% సమర్థిస్తుంది. 100% సమర్థిస్తుంది. తర్వాత మేము ఏంటంటే ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. తర్వాత సెంట్రల్ పార్టీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా అడిగినారు. గద్దర్ గురించి బండి సంజయ్ మాట్లాడగానే నాకు ఒక 20 ఫోన్లు వచ్చినాయి అన్నట్టు. మేము ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు సార్, ఎందుకంటే కనెక్ట్ అయినారు. మా ఇంట్లో ఎవరో చనిపోతే ఏంటంటే గద్దర్ మా ఏంటంటే ఏంటంటే మనకి స్ట్రీట్కి వచ్చే ఏంటంటే ఆయన పాటలు పాడినాడు. ఎంతోమంది మా మీద మళ్ళీ రాళ్ళు రప్పలు పెట్టినారు, సంతోషపడ్డారు. అటువంటి వ్యక్తిని ఏంటంటే నంది అవార్డ్స్ ఇవ్వద్దు అని చెప్తే అందరూ కనెక్ట్ అయినారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిజంగా కనుక అట్లా కనుక చేయాలనుకుంటే గద్దర్ ఇవాళ నంది అవార్డ్స్ ఎందుకు తీసేసినారండి? నందికున్న గద్దర్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు తీసేసినారు? మీకే కనుక అంత ఏంటంటే ఒక గద్దర్ పేరు మీద ఒక అవార్డు పెట్టాల్సి ఉంటే, ఎన్టీ రామారావు పేరు మీద పెట్టినా కదా మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పి అట్లా మీరు ఏంటంటే పెట్టాల్సి ఉండే. అంతేగాని మీరు ఒక వర్గాన్ని ఏంటంటే మీరు చాలా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఇవాళ సినిమా ఫీల్డ్ కూడా దూరం అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినిమా ఫీల్డ్ కూడా దూరం అయిపోయింది. అవార్డు తీసుకుంటారు అసలు మీరు అసలు ప్రకటిస్తారా? ఇంతకుముందు ఇండస్ట్రీకి కాంగ్రెస్ కి ఉన్న రిలేషన్ ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ప్రస్తుతం ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ఇండస్ట్రీ అనేది అదొక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వరల్డ్ లోపల చాలా పెద్ద ఇండస్ట్రీ. అది మనీ మేకింగ్, దానివల్ల చాలామంది బతుకుతున్నారు, చాలామంది బిజినెస్ వస్తుంది, మనకు ట్యాక్సేషన్ కూడా వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి ట్యాక్సేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ పక్కనే ఉంటాడు, మరి ఆయన మీద మీరు ఆయన దగ్గర ట్యాక్సులు తీసుకుంటారు కదా. అంటే ఆయన ఏం నాకు ఏంటంటే మా పార్టీ మనిషి కాదు, బట్ హీఈస్ అన్ ఆర్టిస్ట్. మనం ఆర్ట్ను మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి. దోస్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు కూడా డబ్బులు ఏంటంటే సంపాదిస్తున్నారు. వాళ్ళ మీద ఒకవేళ కనుక మాకు కనుక చాలా క్లోజ్ కనుక ఉంటే మరి పుష్ప 2 మేకర్స్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రేట్ చేసినారు. మాకే కనుక క్లోజ్ కనుక ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఆపుతుంటాం కదా, ఆపలే కదా. తర్వాత మనకు దిల్ రాజా మీద కూడా ఏంటంటే మన జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రేట్ చేసినారు. డబ్బులు దొరికినాయి కదా, డబ్బులు ఏం దొరకకుండా ఏం లేవు కదా. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా దేశ ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తూట్లు పొడిచే కార్యక్రమం పెట్టుకుంటారో కొరడా తీసుకొని మోదీ గారు ప్రభుత్వం ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, మా పని మనం చేసుకోవాలి. ఆర్టిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, మా ఆర్టిస్టులు దే ఆర్ వెల్కమ్ టు జాయిన్ ఇన్ అవర్ పార్టీ. దే ఆర్ వెల్కమ్ టు కమ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ పార్టీ. పవన్ కళ్యాణ్ రాలేదా? ఎన్టీ రామారావు పెద్ద లిజెండ్, ఆయన కూడా వచ్చినాడు కదా. సో ఎవరైతే మంచి చేద్దాం అనుకుంటారో సమాజంలో అందరు కూడా స్వాగతిస్తారు, ప్రజలు కూడా స్వాగతిస్తారు. అండ్ పివి నరసింహారావు గారి మనవడైనటువంటి మీరు బీజేపీలో ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే పీవీకి కాంగ్రెస్లో సరైన గౌరవం దక్కలేదని భావిస్తున్నారా? మాకు మా ఫ్యామిలీలో అంటే నేను పుట్టినప్పుడే పివి గారు మంత్రి. సో మేము జీవితాంతం పవర్ చూసినాం, జీవితాంతం ఏంటంటే ప్రజాసేవ గురించి చూసినాం. పవర్ వల్ల మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏం లేదు, డిసడ్వాంటేజ్ అయింది చాలా 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 సందర్భంలో. ఇవాళ మేము కూడా ప్రజల సేవ చేద్దాం అనుకొని కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకలు ఉండాలని చెప్పి, రాజకీయాలు ఉండాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. కానీ మాకు సరి అయిన గౌరవం దక్కలేదు, సరి అయిన మర్యాద దొరకలేదు, సరి అయిన ఏంటంటే ఆహ్వానం కూడా దక్కలేదు అన్నమాట. చూసి తర్వాత ఏం చేస్తారు? భారతీయ జనతా పార్టీకి పోయినాం. భారతీయ జనతా పార్టీకి ఎందుకు పోయినామంటే భారతీయ జనతా పార్టీలో కష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్యకర్తగా నేను జాయిన్ అయినాను. కార్యకర్తగా నేను రాగానే ఏంటంటే పివి గారు మనవడు అని చెప్పి నాకేం నాకు గోల్డెన్ ప్లేట్లు పెట్టి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఏమి లేదు. మీరు కార్యకర్తగా ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారు అప్పుడు క్లియర్గా బండి సంజయ్ పంపించినాడు కరీంనగర్లో. అక్కడ నువ్వు ఏంటంటే ప్రచారం చేయని చెప్పి మా సొంత డబ్బులతోటి మేము తిరిగి ఏంటంటే ప్రచారం చేసినాం. అంటే ఒక కార్యకర్తకి ఇచ్చే గౌరవం ఇచ్చినారు తప్పితే పివి గారి మీద అంటే అదేం మాకేంటంటే ఒక ఎంట్రీ కాదు, ఏంటంటే టికెట్ కాదు. మోదీ గారు చూడండి, మోదీ గారు ఏం చేసినారు? పివి గారి గురించి చాలా మంచిగా మాట్లాడినారు. అంటే ఒక పివి గారి గురించి కాదు, ప్రణబ్ ముఖర్జీ గురించి మాట్లాడినారు. సమాజంలో ఎవరైతే సమాజ సేవ చేసినారో వారి వల్ల సమాజంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో తద్వారా ప్రజలకు, యువతరానికి, వచ్చే జనరేషన్కి ఒక స్ఫూర్తిని ఇచ్చినారో వారికి సరి అయిన గౌరవం ఇచ్చినారు, అవార్డు ఇచ్చినారు, రివార్డు ఇచ్చినారు. సో దాని మీద అంటే పివి గారి మీద నాకు అడ్వాంటేజ్ కాకుండా ఒక ఎంట్రీ అంటే పివి గారి మనవడు అని చెప్పి ఒక ఎంట్రీ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే పివి గారి మనవడు అనేటువంటి ట్యాగ్ మీకు ఇబ్బంది కలిగిస్తుందా, లేదంటే ఇప్పుడు అది అడ్వాంటేజ్ ప్లస్గానే ఉందా? అంటే ఇప్పుడు బీజేపీలో నాకు అంటే పివి గారి మనవడు అని చెప్పి అప్పుడు గౌరవం ఉంది, ఇప్పుడు గౌరవం ఉంది. ఎటువంటి అంటే పెద్ద అడ్వాంటేజ్ కూడా అంటే ఏం రాలేదు. సో ఇదే పోస్ట్లో కంటిన్యూ అవుతున్నాం. అండ్ బీజేపీకి సంబంధించి రాష్ట్ర కీలక నేతలందరితో కూడా మీకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎందుకంటే
మీరు అవునన్నా కాదన్నా కూడా బీజేపీలో ఒక కొత్త పాత వర్గం అనేది కనిపిస్తూ ఉంది. సో మీరు ఏ వర్గానికి చెందినవారు? నేను కార్యకర్తను అంతే. కానీ ఇప్పుడు మనం కనుక మంచిగా ఉంటే దేశం అంతా మనకు ఏంటంటే మంచిగా ఉంటుంది. మనం కనుక తేడా ఉంటే దేశం కూడా అందరూ కూడా మనకు ఏంటంటే ఉల్టా సీదా ఉంటారు. అంటే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కానీ బాధ్యత కానీ నేను చాలా క్లియర్గా ఏంటంటే నిర్వహిస్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడితోటి ప్రతి ఒక్కరితోటి ఏంటంటే పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. పార్టీలో మనం ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, ఈ స్కీమ్ పెడితే బాగుంటుంది, ఈ సిస్టమ్ పెడితే బాగుంటుంది, ఈ యొక్క మనం పార్టీ లైన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడతారు. ఫోన్లో మాట్లాడతారు, ఇంటికి వస్తారు, నన్ను కూడా రమ్మంటారు. సో దాన్ని అంటే ఒక పార్టీ నిర్మాణంలో అందరూ కూడా స్వాగతిస్తారు. నాకేంటంటే మంచి సంబంధాలు ఉన్నాయంటే ఎస్, అందరితో సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరితో కూడా నాకు వీరు కావాలి, ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని అట్లేం లేదు. మరి మీ ఫ్యామిలీనే తీసుకుంటే ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల మీద ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఉచితాలు కొంచెం ఎక్కువైనట్టున్నాయి అక్కడ, మరి ఆప్ని కాదని ఈసారి ఇప్పుడు బీజేపీని ఆదరిస్తారా? డెఫినెట్గా ఆదరిస్తారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు మనకి అంటే ప్రచారం పోయిన వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు బాగా అడ్వాంటేజ్ ఉంది. మెయిన్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లనైతే ఒక పెద్ద పార్టీగా అంటే అవుతుందని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే పంజాబ్లో గెలిచింది అనుకున్నాం, గుజరాత్లో ఏం రాలేదు, మహారాష్ట్రలో లేదు. వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా కూడా వారికి సరి అయిన ఏంటంటే అడ్వాంటేజ్ ఏం రాలేదు. ఇవాళ ఉచితాలు అంటున్నారు కదా, ఉచితాలు ఏంటంటే అమలు కాని హామీలు అంటే అమలు అయ్యే హామీలే మేము చెప్పినాం. మేము తెలంగాణలో అధికారం లేకున్నా కూడా 10,50,000 కోట్లు మేము ఈ ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము. ఒకవేళ కనుక మేము అధికారంలో ఉంటే ఇంకా డబుల్ కావచ్చు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల కన్నా చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకి బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ ఇచ్చి తెలంగాణకు మాత్రం సున్నా చూపించేసి ఎక్కడ సున్నా చూపిస్తున్నాను నేను అదే చెప్తున్నాను. అదే చెప్తున్నాను. మేము అధికారంలో 10 సంవత్సరాలు లేము. మోదీ గారు ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10,50,000 కోట్లు మేము ఇచ్చినాం. ఇక్కడ మీరు అడగకున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం అడగకున్నా కూడా మేము ఇచ్చినాం. అన్ని రాష్ట్రాలు డెవలప్ అయితేనే మనం అంటే దేశం డెవలప్ అవుతుంది. దేశం డెవలప్ అయితే వికసిత్ భారత్గా 2047కు మనం 100 సంవత్సరాలు స్వాతంత్రం చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి ఫౌండేషన్ అన్ని రాష్ట్రాల అభివృద్ధి కావాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు సముచిత స్థానం ఇచ్చినాం. మన రాష్ట్రం చిన్నగా ఉంది కాబట్టి బడ్జెట్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఉత్తరప్రదేశ్ మనకన్నా 4 times పెద్దగా ఉంది. డెఫినెట్గా బడ్జెట్ ఉందండి. ప్రపోర్షనేట్ షేరింగ్ చూస్తే ఏంటంటే మనకే ఎక్కువ వస్తుంది. UPA 1 UPA 2లో రైల్వే బడ్జెట్ ఎంత వచ్చిందో ఈ యొక్క ఏంటంటే 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి 2 times వచ్చింది. 100% యూనిగేట్ చేసినాం, 100% ఎలక్ట్రిఫికేషన్ చేసినాం. తెలంగాణ మీరేం అడగలే కదా, అంటే ఈ ప్రభుత్వం ఏం అడగలే కదా మీరు యూనిగేట్ చేయాలని. రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేసినాం, వందే భారత్ పెట్టినాం, ఎయిమ్స్ పెట్టినాం, మన ఏంటంటే ఇంకా ఏంటంటే ISB పెట్టినాం. ఇవన్నీ చేస్తూనే అంటే మొన్నకి పసుపు బోర్డు పెట్టినాం. సో ఇవన్నీ చేస్తూనే పోతున్నాం మేము. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వీళ్ళు ఒక ఉచితాల మీద ఆధారపడి ఆ ఉచితాలకి ఏంటంటే ఇక్కడ బడ్జెట్ లేక ఆ బడ్జెట్లో సరిగా వాళ్ళు మొత్తం చదవక ఆ బడ్జెట్లో ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం రాలేదని చెప్పి పదే మా మీద ఆరోపణ చేసుకోవడం అనేది చాలా తప్పది. సో ఇక మీ పర్సనల్ క్వశ్చన్ అంటే రాజకీయంగా మీరు ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మీరు మీ పొజిషన్లో సంతృప్తిగానే ఉన్నారా? అసలు మీ టార్గెట్ ఏంటి? చూడండి, మేము రాజకీయాల్లో ఉంటే నిరంతర ప్రక్రియ ఇది. డెఫినెట్గా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటాం, ఫోకస్ ఉండాలనుకుంటాం, సేవలు చేయాలనుకుంటాం. అండ్ మేము అధికారంలో వస్తే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు అన్నట్టు. ఇంకొక అంటే ఎక్కువ ఏంటంటే ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా మాకు ఆశ ఉంది. రేపు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను, ఎంపీ కావాలనుకుంటున్నాను, మంత్రి కావాలనుకుంటున్నాను, సెంట్రల్ పార్టీలో నామినేటెడ్ పోస్ట్ అనుకుంటున్నాను. అంటే దాంతో ఇంకా ఎంపవర్మెంట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. రాజకీయం అంటే పవర్ అనేది కొత్త ఏం కాదు. మాకు తాతగారు కానీ ఏంటంటే మా వాళ్ళు కానీ మాకు చిన్న చుట్టాలు కానీ వేరే పార్టీలు ఉన్న వాళ్ళు కూడా దగ్గర బంధువులు మేము చిన్నప్పటి నుంచి చూసినాం. ఒక సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా చూసినాం. అంటే వర్సటైల్ పాలిటిక్స్ అన్నట్టు. సో ఏంటంటే పవర్ అనేది కొత్త ఏం కాదు. కానీ పవర్ కనుక వస్తే ఇంకా ఎక్కువ సేవ్ చేయొచ్చు. వాళ్ళని మొత్తం చూసినాం కదా. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తే ఫోన్ చేసి మనం మాట్లాడితే అవతల ఆఫీసర్ కానీ లేకుంటే ఇంకెవరో కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ సేవ చేసే ఆస్కారం ఉంటుంది అన్నట్టు. దానికి డెఫినెట్గా పార్టీ ఎట్లా నిర్ణయిస్తుంది. బట్ డెఫినెట్లీ ఐఎమ్ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్ అండ్ క్రియాశీలక రాజకీయంలో నేను 100% ఉంటాను. ఇంకా కొత్తలు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు పివి నరసింహారావు గారు మనవడు సరే, బట్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఇంకా పర్సనల్గా మీ గురించి చెప్పాల్సి వస్తుంది. ఎక్కువ ఏంటంటే తాతగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నా కూడా బట్ హీ వాజ్ వెరీ ఫోకస్డ్ అన్నట్టు. ఏంటంటే ఎడ్యుకేషన్ మీద అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండే. ఎప్పుడైనా కూడా పదవి ఏంటంటే శాశ్వతం కాదు, మనం శాశ్వతం.
మన చేసిన కార్యక్రమాలు శాశ్వతం, మనల్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక పని చేస్తే ఏంటంటే గుర్తుపెట్టుకోవాలన్నమాట. వాళ్ళు ఆయన స్ఫూర్తే కదా. ఇప్పుడు ఆయన చేసింది 1991లో ఆర్థిక సంస్కరణలు పట్టుకొస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా కూడా అది చేస్తున్నారు. అంటే మనిషిని ఏంటంటే గుర్తుపెట్టుకోవాలంట, అంటే సమాజం కోసం మంచి చేయాలని చెప్పి. నా పర్సనల్గా ఏంటంటే నేను ఇంకొక హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నాను, ఇంకొక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, ఇంకెక్కువ సమాజం చేయాలనుకుంటున్నాను, ఇంకెక్కువ మందికి ఎంపవర్ చేయాలని. అండ్ మెయిన్గా మనం తెలంగాణలో మనం నెంబర్ 1 కావాలని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా నేను మైసూర్లో చదువుకున్నాను. బెంగళూరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అన్నట్టు, కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్. ఎప్పుడు అయినా కూడా వాళ్ళు ఇప్పుడు అదే అంటారు. 2 days కింద పోయినప్పుడు మీరు హైదరాబాద్ కాదు హైపరాబాద్ అంటారు. హైపర్ యు ఆర్ హైపర్ పీపుల్. సో మీరు పర్సనల్గా అట్లా బెంగళూరు హైదరాబాద్ని కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది? అంటే మన దగ్గర ఫోకస్ బాగుంది, మన దగ్గర టాలెంట్ బాగుంది, మన దగ్గర దాన్ని కొంచెం మనం ఒక పాత్రలు పెట్టాలన్నట్టు. ఎంతో మంది ఎన్నో రకాలుగా మన లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో మీకు మీ తాతగారే కాకుండా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పొలిటీషియన్స్ ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు నా దృష్టిలో సినిమా యాక్టర్గా ఐ యూస్ లైక్ హిమ్, స్పెషల్గా ఈ పౌరాణిక దాని మీద. బట్ ఆయన ఎంత ఫోకస్ అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చైతన్యం పట్టుకొచ్చినారు. ఎన్టీ రామారావు గారు పివి గారిని నేను కనెక్ట్ ఎందుకు చేస్తానంటే, పివి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఏంటంటే ఆయనకు ఒకటే ఫోకస్ ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరిగిందనే దాని మీద ఉంటుంది. ఆయన చాలామందికి బీసీలకు ఆపర్చునిటీ ఇచ్చినారు, చాలామంది మంత్రులు కూడా చేసినారు క్యాబినెట్గా. ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చినప్పుడు బీసీలకు చైతన్యం, అంటే రాజకీయ చైతన్యం తీసుకొచ్చినాను. ఈ మండల్ వ్యవస్థను అనేది తర్వాత తీసుకొచ్చిందంటే ఒక మైక్రో లెవెల్ దాని మీద కూడా ఫోకస్ చేసి డెవలప్ చేయాలని చెప్పి దాని మీద ఉన్నది. ఇద్దరికి కనెక్షన్ అన్నట్టు. సో పివి గారు యాజ్ అ కుటుంబ సభ్యుడు, బట్ ఎన్టీ రామారావు గారు దో ఐ డోంట్ బిలాంగ్ టు టీడీపీ అయినా కూడా, బట్ ఆయన ఫోకస్ అన్నట్టు. ఆయనకి ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా అంటే డెవలప్ చేయాలనే దాని మీద రాజకీయ చైతన్యం తీసుకొచ్చడం, దాని మీద ఒక స్ఫూర్తి నాకు. సో ఫైనల్లీ మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పేసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? 100% కాన్ఫిడెంట్ ఉన్నాను. ఎందుకంటే టీచర్స్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ కూడా మంచి క్యాండిడేట్స్ వాళ్ళు. అండ్ వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంటే ప్లాన్ చేసుకున్నారు. అండ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో కూడా మాకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కూడా కాంగ్రెస్ మీద అంత విశ్వాసం లేదు. టీఆర్ఎస్ ఇక ఆల్మోస్ట్ వాళ్ళు ఇక క్లోజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఐదర్ దే షుడ్ మెర్జ్ విత్ కాంగ్రెస్ ఆర్ దే షుడ్ క్లోజ్ దర్ షాప్. Thank you so much and all the very best. Thank you for your interview.